హలో అందరికీ. నేను ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న విషయాన్ని మీతో మనవి చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదు, ఈ వీడియోలో కొన్ని పదాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురి చేయొచ్చు. మేము మ్యాక్సిమం ఆ వర్డ్ సైంటిఫికల్గా చెప్పడానికే ప్రయత్నిస్తున్నాము, కానీ తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ వీడియో ఒక వ్యక్తి తన సంకల్ప బలం గురించి మాత్రమే చెప్పేది. దయచేసి తప్పుగా అనుకోకుండా ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వ్యక్తి తన భార్య కోసం తీసుకున్న ఒక ప్రయత్నం చాలామంది మహిళలకు సహాయంగా మారింది. ఆఖరికి తన ప్రయత్నంలో ఎవరి కోసమైతే మొదలుపెట్టాడో ఆ వ్యక్తుల్ని కోల్పోయినా విజయం మాత్రం సాధించాడు. అతని కథే ఇది. సో వెల్కమ్ టు చైతు క్రానిక్స్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై వీడియో. ఆ వ్యక్తే అరుణాచలం మురుగనాంతం. ఈయన తమిళనాడు కోయంబత్తూరులో 1962లో ఈయన జన్మించడం జరిగింది. అప్పటికే వాళ్ళ కుటుంబం పేద నేతగాళ్ళ కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ బట్టలు వేసుకుంటూ బతికేవారు, బట్ చాలా పేద కుటుంబం. అయితే ఆయన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. వారి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె పొలాల్లో కూలి పనులు చేసుకుంటూ ఈయన పెంచడం జరిగింది. ఈయన అలా 9వ తరగతి వరకు చదువుకుంటూ 9వ తరగతిలో చదువు మానేసి వెల్డింగ్ పనులు అండ్ పొలం పనులు, ఇలా కూలి పనులు అన్నీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నతనం నుంచి ఈ వ్యక్తిలో ఒక రకమైన నేచర్ పెరిగింది. అదేంటంటే స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. మనం ఏం చేసినా అందులో మంచి ఉండాలి అని కోరుకునే ఒక వ్యక్తి చిన్నతనం నుండి కూడా. సో పెళ్లి తర్వాత ఆయన లైఫ్లో జరిగిన ఒక సంఘటన ఆయన ఎంటైర్ లైఫ్నే మార్చింది. అందులో ప్రధానంగా చెప్పాలంటే, సాధారణంగా ఈ లేడీస్లో కామన్గా ఉండే ఒక ప్రాబ్లం ఉంటుంది, డేట్స్, అదే పీరియడ్స్ టైం. ఆ పీరియడ్ టైంలో ఆవిడ శానిటరీ ప్యాడ్స్కి బదులు పాత క్లాత్స్ వాడడం జరిగింది. సో అది గమనించిన ఆయన కోప్పడ్డాడు. ఏంటిది, శానిటరీ ప్యాడ్కి బదులు పాత బట్టలు వాడుతున్నాం అని కోప్పడితే ఆవిడ ఆ నిమిషం ఏం సమాధానం చెప్పారంటే, నేను శానిటరీ ప్యాడ్స్ కొనుక్కుంటే ఇంట్లో మనం వాడుకోవడానికి పాలుండవు. సో ఆ మాట ఆయన మనసులో ఎంత బలమైన ముద్ర వేసుకుందంటే ఆ నిమిషం ఆయన చాలా చింతించాడు, బాధపడ్డాడు. అరే, ఒక పేద మహిళకి అందనంత దూరంలో ఉందా వారికి అత్యంత అవసరమైన వస్తువు అని చెప్పి ఆయన ఎంతో బాధపడి ఆయన మనసులో ఒక బలమైన సంకల్పాన్ని సంకల్పించుకున్నాడు. అదే ఒక ప్రతి పేద మహిళకి అందుబాటులోకి తీసుకొచ్చే అతి చవకైన శానిటరీ ప్యాడ్స్ తయారు చేయాలి అని ఒక విషయాన్ని ఆయన సంకల్పించుకున్నాడు బలంగా. ఆ కాలంలో ఈ భారత గ్రామీణ ప్రాంతాల్లో ఈ పీరియడ్స్ అనే మాట ఒక తీవ్రమైన నిషేధం. దాని గురించి ఎవరు మాట్లాడుకోవడానికి కూడా భయపడేవారు. అలాంటి ఒక సందర్భంలో ఈయన తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది ఆయనకు పెద్ద ప్రశ్నగా మారింది. కానీ మొదట ఆయన పత్తితో ఒక ప్యాడ్ తయారు చేసి తన వైఫ్కి ఇచ్చాడు. కానీ ఆమె ఇది పనికిరాదు అని చెప్పి తిరిగి ఇవ్వడం జరిగింది. తర్వాత దాని మీద పరిశోధనలు జరపాలి. ఎవరు ముందుకు రారు, ఏ స్త్రీ ముందుకు వస్తుంది పరిశోధన జరపాలని చెప్పండి. సో ఇంకా ఆయన చేసేది లేక ఆయన మీదే ఆయన ప్రయోగం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. సో జంతువుల రక్తంతో ఒక ఆర్టిఫిషియల్ బ్లాడర్ని ఒకదాన్ని క్రియేట్ చేసుకొని ఆయన మీదే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన్ని పిచ్చోళ్ళ చూశారు అక్కడ జనం అంతా. ఆఖరిగా ఎవరి కోసమైతే ఇది మొదలుపెట్టాడో ఆ భార్య కూడా తను వదిలి వెళ్ళిపోయింది, తల్లి కూడా దూరంగా వెళ్ళిపోయింది. ఆ నిమిషం ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక పక్క ఒంటరితనం, ఒక పక్క ఎవరూ నమ్మట్లేదు. తనతో పాటు పెరిగిన వాళ్ళే, తను చూసిన వాళ్ళే తన పిచ్చోడికి ఒక ముద్ర వేశారు. ఊరు వెలేసే పరిస్థితిలో ఉంది. కానీ తను నిలబడిన సంకల్పం, ఆ సంకల్ప బలం అందరికీ తెలియజెప్పాలని తను అనుక్షణం ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మొదటగా పెద్ద కంపెనీ ప్యాడ్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. అవి ఫైన్ వుడ్ పల్ప్ నుంచి సెల్యులర్ ఫైబర్స్ ద్వారా తయారవుతున్నాయని కనుగొన్నాడు. అనేక ప్రయోగాల తర్వాత స్థానిక పదార్థాలతో తయారయ్యే అతి సులభమైన, అతి చవకైన ప్యాడ్లను తయారు చేసే యంత్రాన్ని ఆయన డెవలప్ చేశాడు. ఈ యంత్రాన్ని ఆయన పెద్ద కంపెనీస్కి అమ్మకుండా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకి ఆయన కానుకగా ఇచ్చేశాడు. దీని ద్వారా గ్రామీణ మహిళలు ప్యాడ్లు తయారు చేసుకొని తన ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా బలం పుంజుకున్నారు. వీటి ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆరోగ్య భద్రత చేకూరింది. అలాగే దీనివల్ల వేలాది మంది మహిళలకు జీవనోపాధి కలగడం జరిగింది. అలాగే దీన్ని వ్యాపారంగా చేసుకుని చాలామంది మహిళలు వాళ్ళ బిజినెస్ని కూడా బాగా డెవలప్ చేసుకొని సొంత పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగింది. 2014లో టైమ్స్ మ్యాగజైన్లో
100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పేర్లలో ఈయన పేరుని యాడ్ చేయడం జరిగింది. అలాగే 2016లో ఈయనకి పద్మశ్రీ గౌరవాన్ని కూడా లభించింది. అలాగే 2018లో ఈయన జీవిత ఆధారంగా ప్యాడ్మ్యాన్ అనే సినిమా రావడం జరిగింది. అక్షయ్ కుమార్ గారు నటించారు. దానివల్ల వరల్డ్ వైడ్గా ఈయన సాధించిన ఘనతని అందరికీ బయటికి తెలిసింది. మురుగనాథన్ గారు ఎప్పుడో ఒక మాట అనేవారు, నేను ఎప్పుడూ వ్యాపారం చేయాలనుకోవడం లేదు, నా కళ స్త్రీ తన ఆరోగ్య భద్రత అలాగే శుభ్రత విషయంలో ఒక విప్లవాన్ని తీసుకొని రావాలి అని కోరుకున్నాను అని చెప్పి. ఒక పేదవాడి కుమారుడు 9వ తరగతి చదువుకున్నవాడు ప్యాడ్మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదిగాడు. ఆయన ధైర్యం వల్ల పీరియడ్స్ అనే పదం నుండి సిగ్గు చెదిరిపోయింది. ప్రతి మహిళ గౌరవంగాను ఆరోగ్యంగాను జీవించడం జరిగింది. ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందంటే, ఒక మనిషి యొక్క సంకల్పం దాని బలం ఎంత బలంగా ఉంటుందంటే, ఒక సాధారణ మనిషి చదువుతో సంబంధం లేకుండా ఒక సాధారణ మనిషి సమాజంలో గొప్ప మార్పు తీసుకొని రాగలడు. మనం చేసే ఆవిష్కరణ లాభం కోసం కాదు, ప్రజల కోసం ఉండాలి. ఎగతాళి, ఒంటరితనం, అవమానం ఇవేవి పట్టుదల ముందు, ధైర్యం ముందు నిలబడం. మొదటగా చెప్పింది ఇదే. ఈ వీడియోలో నేను చెప్పేది ఒక మనిషి సంకల్పం కోసం. సో అదే నేను చెప్పాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్ అందజేయండి, లైక్ బటన్ ప్రెస్ చేసి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్. సైనింగ్ ఆఫ్.